మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6 వచ్చిన భాగాన్ని మనం చూద్దాం ఒకసారి. నేను చదువుతాను చూడండి మీరు. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6 వచ్చిన భాగం. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచెదమని మీరందరూ అని. మరొక మాటను ఇక్కడ మరొక కారణాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. కారణాన్ని మాట్లాడుతూ మొదటి కారణం మాట్లాడినప్పుడేమో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలతో నేను మీ ఎడల ప్రేమ చూపించాను, మీరేం చేశారు? ఏం ప్రేమ చూపించావు అని అడిగారు. ఇప్పుడు యాజకులతో మాట్లాడుతున్నాడు. రెండవ కారణం, యాజకులతో మాట్లాడితే ఏమంటున్నాడు అని అంటే, నేను చదువుతున్నాను అక్కడ చూడండి మాట్లాడుతున్నాను. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? ఇది రెండవ కారణం. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానునైతే నాకు భయపడేవాడేడి? అది ప్రశ్న. ఆయన అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. మరలా చెప్పనా? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానినైతే నాకు భయపడేవాడేడి అని ఆయన అడిగాడు. అయితే వీళ్ళేమంటున్నారంటే, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమి అంటున్నారు. చూడండి, ఆయన ప్రశ్నిస్తే వీళ్ళ సమాధానం, ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్యం చేశాము, ఏమి చేసి నీ నామాన్ని అపవిత్రపరిచాము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ప్రశ్న. దేవుడు ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఇవి. నిజంగానే మనము కూడా వీటిని అప్లై చేసుకుంటూ మాట్లాడాలి. 6వ వచనంలో కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. అవును కదా, ఆ రోజుల్లో వాళ్ళు తండ్రిగా యజమానునిగా దేవుణ్ణి చూసేవారు. ఇశ్రాయేలు ప్రజలు తండ్రిగాను యజమానునిగాను మనకు తండ్రి అనే పదం కూడా అంతకుముందు ఎక్కడ కనిపించదు. ఎక్కడి నుంచి మనకు తగులుతుంది ఈ పదాలు. కనుక యజమానులుగా చూసేవారు. కానీ దేవుడు కూడా ఆ మాటలు సంబోధిస్తూ, మరి నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇది? యాజకులు అంటే సేవకులతో, యాజకులతో, వాళ్ళతో మాట్లాడుతూ, అక్కడ లేవీలతో కూడా మాట్లాడుతూ, మరి నేను తండ్రినైతే నాకేం రావాలి? నాకు ఘనత రావాలి కదా. మరి ఏది? నన్ను ఒకవేళ మీరు యజమాని అనుకుంటే గనక మరి నాకు ఘనత రావాలి కదా, నాకు భయపడాలి కదా, అది ఏది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళన్న మాటల్లో ఏం చేశాము, ఏం అపవిత్రపరిచాము, ఏమి నిర్లక్ష్య పెట్టాము అని వాళ్ళు అడుగుతున్నప్పుడు, యెహోవా భోజనపు బల్లను నీచపరచినందున చేతనే కదా అంటున్నాడు. నా భోజనపు బల్లను మీరు నీచపరిచారు, అవమానపరిచారని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమి చేసి అవమానపరిచామని అడుగుతుంటే ప్రభు వాళ్ళకి సమాధానం చెప్పినాడు. ఎందో వచనంలో, గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినడలా అది దోషం కాదా? కుంటి దానినను రోగము గల దానినను అర్పించినలా అది దోషం కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినట్లు అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు. గుడ్డిదాన్నో కుంటిదాన్నో తీసుకొస్తే నీ యజమాని నిన్ను చూస్తాడా? నువ్వు అనుకున్నది చేస్తాడా అని అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. మనమైనా ఎక్కడన్నా ఎవరి దగ్గరికన్నా మనం పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా పట్టుకెళ్తాం? అంత బాగా పట్టుకెళ్తామండి. ఆ పళ్ళు పొలాలు బాగా మంచిగా కనిపించేలాగా, నిగనిగలాడేలాగా, అందంగా కనిపించేలాగా కదా పట్టుకెళ్తాం కదా. యాక్చువల్గా ప్రభు కూడా అడుగుతుంది అక్కడ, దేవుడు కూడా అడుగుతుంది అదే. నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్తే, ఒక యజమాని దగ్గరికి వెళ్తే గౌరవం కొరకు, మర్యాద కొరకు శ్రేష్టమైన వాటిని తీసుకెళ్తావు కదా అంటున్నాడు. నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుడి పళ్ళు ఫలాలు తింటాడా? తింటాడా? మరి ఎవరు తింటారు? దేవుడు తింటాడా మనలాగా? చెప్పండి. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ దేవుని ముందు పెడతాం. కానీ ఎవరు తింటారు? భలే విచిత్రం కదా అది. అన్నీ ఆయన ముందు పెడతాం, కానీ తినేది ఎవరంటే మనమే. కాబట్టి ఏదైనా కూడా ఆయన ఇచ్చింది. మరి ఆయనకి ఆహారం కావాలా? ఆహారం ఇచ్చిన దేవుడికి ఆహారం కావాలా? ఆయన తింటాడంటే చాలా విచిత్రం. నాకెందుకు మరి నా నా పాత్రను అపవిత్రం చేసావు, నా భోజనపు బల్ల అది మీరు అపవిత్రం చేసావు. చూడండి ఒకసారి 50వ కీర్తన 8వ చరణం చూడండి ఒకసారి. 50వ కీర్తన 8వ చరణం చదువమ్మా.
ఈ బలు విషయమై నేను నిన్ను గద్దించట్లేదు. నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, వేయి కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణత నాదే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. నాకు ఆకలేసిన నీతో చెప్పను. వృషభుల మాంసం నేను తింటానా, పొట్టేల రక్తం నేను త్రాగుతానా అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఎవరు అంటున్నాడు ఆయన? ఇవన్నీ నావే, ఇదంతా నేనిచ్చిందే అంటాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఆహారం అంతా కూడా ఎవరిదంటే నాదే అంటాడు. 145వ కీర్తన 145వ కీర్తన 15, 16 చరణాలు కూడా చూద్దాం. 145వ కీర్తన పోయిందా? చెప్పమ్మా. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అంటున్నాడు. అంటే ఏంటి? సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయంట? ఆయన వైపే చూస్తున్నాయి. వాటన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు? మనం పెడుతున్నామా? మనం ఎక్కడ పెడతాం? అసలు ఇప్పుడు ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశులకి నీళ్లు కావాలా? నీళ్ళు ఎవరిస్తారు మరి? మనం ఎన్ని పోస్తాం? ఎన్ని పోయగలుగుతాం? ఒకవేళ పోసినా ఎక్కడి నుంచి తేగలుగుతాం? ఎక్కడ తేగలుగుతాం? ఎంత ఆహారం కావాలి? సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట భూమి మీద. సుమారుగా అన్ని జీవరాశులకి ఎంత ఆహారం కావాలి? ఎంత నీరు కావాలి? మరి ఎవరిస్తారు? మనం ఎంతవరకు పెట్టగలుగుతాం? కాబట్టి ప్రతి జీవికి కూడా ఆహారాన్ని ఎవరిస్తున్నారంటే సమృద్ధిగా ఆయనే ఇస్తున్నాడు. ఆహారం అంతా ఆయనదే, ఇచ్చేదంతా కూడా ఆయనదే. మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా ఆహారాన్ని తింటున్నా కానీ అవన్నీ ఎవరికి ఆహారం అవుతాయి? ఎవరికి ఆహారం అవుతాయి? ఇవన్నిటిని దేవుడు మనకే ఇచ్చాడు. మనం తినమని ఇచ్చాడు. ఇవన్నీ తిని మనం ఏం చేయాలి? బాగా తిని కొవ్వట్టి, అంతే కదా, చెవులు మందములెక్కి, నోరు మందములెక్కి, హృదయం మందమెక్కి దేవుణ్ణి విడిచిపెట్టి రోడ్లంట బలాదూరు తిరగాలి. అదిగా ఇవన్నీ ఇచ్చింది అందుకే దేవుడు. మరి చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచ్చిన భాగం. చదువుమా. ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు, వృక్ష ఫలములు, ప్రతి వృక్షం మీకు ఇచ్చాను, అవి మీకు ఆహారం. భూమి మీద నుండి జంతువులు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న ప్రాకు సమస్త జీవులు, పచ్చని చెట్లు మీకు ఆహారం. అన్ని మీకు ఆహారమే. అన్ని మనకు ఆహారమే. ప్రతిదీ కూడా ఆహారమే. కనుక ఈ ఆహారం అంతా నేను తెచ్చాను, మీకు ఇచ్చాను. ఇంత గొప్ప ఆహారాన్ని నేను మీకు ఇచ్చాను. అయితే మీరు మరి ఆహారాన్ని తీసుకురావాలి కదా. మీరు అర్పించేటప్పుడు, మీరు నాకు ఇచ్చేటప్పుడు ఇవన్నీ నేను తింటానా అంటే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని కలిగి ఉండడానికి దేవుడు కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసి రెడీ చేశాడు. అట్లా లేవియాకాండం 22వ అధ్యాయం, లేవియాకాండం 22వ అధ్యాయం, లేవియాకాండము 22వ అధ్యాయం 17వ వచ్చిన భాగం నేను చదువుతున్నాను చూడండి. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతో అతని కుమారులతో ఇశ్రాయేలు ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు ఇంటి వారిలో గాని ఇశ్రాయేలులో నివసించే పరదేశంలో గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణలైనను మొక్కుబలిని అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవుల నుండి అయినా గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదాన్ని అర్పించవలను. దేనికి కలంకమున్నో దాన్ని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను. దానిలో కలంకమేదియు ఉండకూడదు. గురుడిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గజ్జగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. దేనిని బలిపీఠం మీద హోమము చేయకూడదు. గుడ్డిది గాని, నడ్డిది గాని, గజ్జిది గాని, గట్టది గాని ఇలాంటివి ఏమి దేవునికి ఇవ్వకూడదు అన్నాడు. అంటే ఎందుకు ఇది చెబుతున్నాడంటే దేవుడు శ్రేష్టమైన వాడు, పరిశుద్ధుడు గనక పరిశుద్ధమైనటువంటి స్థితిలోనే ఉండాలి ప్రతిదీ కూడా. అపరిశుద్ధతమైనది ఏది కూడా ఉండకూడదని చెబుతున్నాడు. ఈ లేవియాకాండం అంతా చదువుకుంటే మనకు అవన్నీ కనిపిస్తాయి. అక్కడే
ఒకటో వచనం కూడా చూడండి. మీరు నా ఆజ్ఞలు అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడునయ్యుండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము అంటే నేను పరిశుద్ధుని గనుక మీరు ఎట్లా ఉండాలి? పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. కానీ యాజకులారా మీరేం చేస్తున్నారు? వచ్చేయండి ఇక్కడికి మరలా. మీరేం చేస్తున్నారు? యాజకులారా మీరేం చేస్తున్నారు? అపవిత్రమైన భోజనం సిద్ధపాటు చేశారు. నా భోజన బలను నీచిపరిచారు. 8వ వచనం మలాకి గ్రంథం 1:8 గుడ్డి దాన్ని తీసుకొచ్చి బలిగా అర్పిస్తే అది దోషం కాదా? కుంటి దాన్ని రోగం గల దాన్ని అర్పిస్తే అది దోషం కాదా? అట్టి వాటిని మీ అధికారికి మీకు ఇస్తే మీరు దయ చూపుతాడా అని అడుగుతున్నాడు. ఇదా మీరు చేసే పని? మీరు ఇలా చేస్తారా? అసలు యాజకులు మీరు ఏం చేస్తున్నారయ్యా అని అడుగుతున్నాడు. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు? అపవిత్రపరుస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, అల్లరి చేస్తా ఉన్నారు. మామూలుగా మనుషులందరూ చూసినట్లుగా, మనుషులందరూ ఉన్నట్టుగా దేవుని దగ్గర మనం ఉండకూడదు. అర్థమవుతుందా? వ్యర్థమవుతున్నాయి ఈ మాటలు? మనుషులందరితో మాట్లాడినట్టుగా, లేకపోతే మనుషులందరూ ఎట్లాగైతే చేస్తున్నారో దేవుని ఎడల అలా చేసినట్లుగా మనం నమ్ముకున్న దేవుని ఎడల చేయకూడదు. దేవుని ఆహారం తీసుకుని రమ్మంటున్నాడు. ఎందుకు తీసుకొని రావాలంటే మేలు చేసేటువంటి దేవుని దగ్గరికి దేవునికి ఇవ్వడం రావాలి. దేవునికి ఇవ్వడం రావాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, దేవునికి మనం ఇస్తాం, మరలా ఎవరు తింటారు? ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంది. ఇప్పుడు దేవుని సన్నిధి ఇది. దేవుని సన్నిధిలోకి తెచ్చేవన్నీ కూడా ఎవరు తింటారు చెప్పండి? దేవుడు తింటాడా? మరెవరంటే దేవునికి ఇవ్వడం అనేది కావాలి ఇక్కడ. నేను దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు ఎవరో సువార్తకి వెళ్తారండి. సువార్తకి వెళ్తున్నారనుకోండి. ఒక 100 మంది సువార్తకి వెళ్తున్నారండి. 100 మందికి సువార్తకి వెళ్తే సువార్తకి ఎంత ఖర్చు అవుద్ది? నేను ఎక్కట్లేదు కదా ఆటో, నేను ఎక్కట్లేదు కదా వ్యాను, నేనెందుకు ఇవ్వాలి? అంటే నీకు అందులో పాలు పంపులు లేవు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కలిసి వెళ్ళలేకపోతున్నావు. కానీ నీ వంతు సహకారం వాళ్ళకి అందించాలి. అది వస్తు రూపంలోనో, ఆహార రూపంలోనో, ధనం రూపంలోనో నువ్వు వెచ్చించి వాళ్ళకిస్తే ఇదంతా కూడా ఎక్కడ ఖర్చవుతుంది? నువ్వు తినవు. కానీ నీ డబ్బు ఎవరికిచ్చావు? దేవుడికిచ్చావు. దేవునికిచ్చిన సొమ్ము ఇప్పుడు ఏమవుతుందంటే దేవునికే ఖర్చవుతుంది. అదనమాట. అందుకే దేవుడేమన్నాడంటే, నా దగ్గరున్నట్లుగా నువ్వు తీసుకుని రా. అపవిత్రపరుస్తావేంటి? గుడ్డిదాన్ని తీసుకొస్తావేంటి? గుడ్డిదాన్ని తీసుకొస్తావేంటి? చాలా వరకు మనం తెలీదనుకుంటాం గానీ, ఎక్కువ మంది చేసేవన్నీ అలాగే ఉంటాయి. అరటిపళ్ళు గెల కుళ్ళిపోతుందనుకోండి, వెంటనే మీటింగ్ ఎట్టేయండి మాకు. ఏంటి అరటిపళ్ళు గెలకి దీనికి సంబంధం ఏంటి? అరటిపళ్ళు గెల కుళ్ళిపోతుందండి మరి. బాగా ముగ్గిపోయిందండి. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ పేరు చెప్పి ఎవరికన్నా పంచిపెట్టేయొచ్చు కదా! ప్రభా నీకు స్తోత్రం. మంచి గెల ఇచ్చావు నాయనా అని చెప్పి. చాలా వరకు తలకో పండు దారంట ఎళ్ళే వాళ్ళందరికీ తలక పండు పంచిపెట్టు. దేవునికిచ్చినట్టే అది. కదా! దాని పేరట ఇది చేయకూడదు. దాని పేరట ఇది చేయకూడదు. నువ్వు వెళ్ళలేకపోతున్నావు. కానీ వెళ్ళేవారికి నీ వంతు నువ్వు చెయ్యాలి. నేను అనట్లే దేవుడు నీకిచ్చిన కొలది నువ్వు చెయ్యాలి అది. అది దోషము కాదా అంటాడంటే, ఏదో తీసుకొచ్చి ఇక్కడ పడేయొద్దు. అమ్మ అంటే దేవుని దగ్గర ఇచ్చేటప్పుడు ప్రతీదీ కూడా కేర్ తీసుకోవాలన్నమాట. ఎందుకు అట్లా మనం అలా చేయాలి? అంటే దేవునికిచ్చేది ఏది కూడా శ్రేష్టమైనది ఇవ్వాలి. నువ్వు నలిగిపోయి దరిద్రంగా పెట్టుకొని, ఎక్కడెక్కడో పెట్టుకొని తడిసిపోగా చేసేటువంటి కార్యాలు ఇవన్నీ. కనుక నువ్వు గుడ్డిదాన్ని తీసుకొచ్చి, నడ్డిదాన్ని కొంతమందైతే అసలు వెళ్తాం. నీ వంతు సహకారం నీవు అందించాలంటున్నాడు. నాకు ఆహారం తీసుకురానంటే ఇదంతా నేను తింటానా? ఇప్పుడు దేవుడేమంటున్నాడు? నా భోజన బలను అపవిత్రపరిచారు మీరు. ఇవన్నీ తీసుకురండి నా దగ్గరికి ఆయన తింటాడా? గొర్రెలు, మేకలు, ఎడ్లు ఆయన తింటాడా? ఆయనేమంటున్నాడు? 1000 కొండల మీద పశువులన్నీ నావి అంటాడు. ఇవన్నీ నావిరా అంటున్నాడు ఆయన. ఆయన తిండు కదా! కాబట్టి ఇక్కడికొచ్చింది ఏదైనా, దేవుని సన్నిధికొచ్చింది ఏదైనా, అది దేవునికే ఉపయోగపడుతుంది. యాజకులారా మీరేం చేస్తున్నారని అడుగుతున్నాడు. యాజకుల్ని ప్రశ్నిస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? అసలు మీరు చేయాల్సిన పని మర్చిపోయారు తెలుసా? మీరు చేయాల్సిన పని మర్చిపోయారు. ప్రశ్నేస్తున్నాడు. చూడండి ఇప్పుడు మంచి మాట, మరొక మాట అంటాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచన భాగం. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యాజకులతోనే చెబుతున్నాడు. దేవుడు మన ఎడల ఏం చూపించాలి? కటాక్షం చూపించాలి, అంటే దయ చూపించాలి. దయ చూపినట్లుగా మీరేం చేయాలి? ఆయనను శాంతిపరచాలి. ఎట్లా శాంతిపరచాలి? మీ చేతనే అది జరిగెను. ఆయన మిమ్మల్ని ఎవరినైనాను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీరేం చేయాలి అంటే ఆయనను శాంతిపరచాలి. శాంతిపరచుటకు మీరేం చేయాలి? ఆయన కటాక్షం సంపాదించాలి. కటాక్షం సంపాదించాలంటే మీరు చేయాల్సింది సరిగా చెయ్యాలి.
ఇవేమీ చేయకుండా నాకు అన్నీ ఇచ్చేయమంటారు. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తది. ఇవన్నీ చేయకుండా నాకు అన్నీ ఇచ్చేయంటారు. ఏ రోజున వాళ్ళకి ఇన్ని మేలులు నీ కుటుంబంలో దేవుడు చేస్తున్నాడు కదా! ఇన్ని మేలులు జరుగుతున్నాయి కదా! ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించు, ఆయన నమ్ముకో, ఆయన ప్రార్థన చేసుకో అని మీరు చెప్పాలి కదా! ఇన్ని మేలులు పొందుకుంటున్నారని చెప్పాలి కదా! చెప్పాలా వద్దా? చెప్పండి. చెప్పాలి. ఇన్ని మేలులు సంపాదించుకుంటున్నావు కాబట్టి తప్పనిసరిగా ఇదిగో మీరు ప్రభువుని అంగీకరించండి. మీరు మారు మనసు పొందండి అని వాళ్ళకి మీరు చెప్పగలగాలి. యాజకులు చేసే పనది ఆ రోజు. ఆయన కటాక్షం సంపాదించుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని సరిగా చేయాలి. అంతేగాని నీకు కొన్ని డ్యూటీస్ ఉన్నాయి మీకు. అవి మీరు చేయాలి అనన్నాడు. చూడండి ఆయన్ని శాంతిపరచాలి మీరు అంటున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30 అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 30 అధ్యాయము 27 వచ్చిన భాగాన్ని చూడండి. 2వ గ్రంథము 30:27 చదవాలి త్వరగా. చదవండి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరును. అంటే లేవీయులైనటువంటి యాజకులు, అంటే యాజకులు ఏం చేయాలి? ప్రజలను దీవించాలి. ప్రజలను దీవించుటలో ప్రజలకిష్టమైనట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా ఇద్దరిని కూడా కలపడానికి యాజకులు పనిచేయాలి. అలాంటి దీవెనలు యాజకులు ఇవ్వాలి. ఆ దీవెనలు పరలోకం వెళ్ళాలి. ప్రభు దగ్గర నుంచి ఆ దీవెనలు వీరికి రావాలి. అది పరిశుద్ధ నివాసమునకు చేరును అన్నాడు. కనుక యాజకులు చేసేటువంటి పని అది. మీరు ఇవి మానేసి మంచి పనులన్నీ మానేశారు. మీరు ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చేస్తా ఉన్నారు. మీ ఇష్టానుసారంగా బలి అర్పిస్తా ఉన్నారు. నా నీచపరిచారు, నా బలను నీచపరిచారు మీరు. అది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పైగా ఏంటి నాకు రావాల్సిన ఘనత ఏది? ఇంత అపవిత్రం మీరు చేశారంటే ఏం చేశాం అని ప్రశ్న వేస్తున్నారు. ఏం చేసామని అడుగుతున్నారు వాళ్ళు. చూడండి మరొక మాట. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 13 వచ్చిన భాగాన్ని కూడా చూడండి. చదవండి. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. యాజకులారా గోనె బట్ట కట్టుకుని అంగలార్చుడి. బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదన చాలా మంది ఏమంటాడు ఆయన? యాజకులారా మీరు గోనె బట్ట కట్టుకోండి, అంగలార్చండి. 2వ అధ్యాయం 17 వచనం కూడా చదువు. యోవేలు గ్రంథములో 2:17 కూడా చదువు. కన్నీరు విడవమంటున్నాడు. గోనె బట్ట కట్టుకోండి అంటే ఉపవాసం ఉండండి, ఏడవండి, కన్నీరు విడవండి. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు? యాజకులారు ఇవన్నీ మీరు చేయాల్సిన పనులు. ఇవన్నీ మీరెందుకు చేయాలి అనంటే ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పాలి. కనుక ఇక్కడ మీరు ఆహారం ఇచ్చేటప్పుడు, బల్లర్పించేటప్పుడు మీ ఇష్టానుసారంగా చేసి నీచపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మీరు చేయాల్సిన పని ఏమో మర్చిపోయారు. అంటే ఒక యాజకుడు ఏం చేయాలి అంటే దేవునికి ప్రజలకి మధ్యలో ఒక వారధిలాగా, ఒక వంతెనలాగా ఉండి సమాధానపరచాలి. అక్కడ యాజకుని ప్లేస్లు ఇప్పుడు మనం కూడా పెట్టుకోవాలి. అక్కడ మోషే మనకు తెలుసు. మోషే కొండ ఎక్కి దిగొచ్చేటప్పటికి ఏం జరిగింది? సీనాయి పర్వతం ఎక్కాడు పైకి. దేవుడేమో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చి కిందకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ అందరూ ఎలా ఉన్నారంట? తినడం, త్రాగడం, అల్లరి చేయడం, గోల చేయడం, రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నారంట అక్కడ. ఆ మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి నువ్వు రా అని చెప్పేసి అహరోన్ని పిలిస్తే, అహరోను వాళ్ళ కొట్టి చంపుతారేమో అని భయం వేసి ఏదో చిన్న దూడం చేసి, ఇదిగో ఇశ్రాయేలు జాతి అంతటిని కూడా బయటకు తీసుకొచ్చింది ఎవరంటే ఇదిగో ఈ దూడే అంటే వాళ్ళందరూ ఆ దూడకు దండం పెట్టారు. మోషే కిందకు దిగొచ్చేటప్పటికి అదంతా చాలా భయంకరంగా కనబడింది. తట్టుకోలేకపోయాడు. అందరినీ శిక్షించాడు. చాలా వరకు కొంతమందిని చంపేశారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవునికి కోపం ఆగలేదు. మోషే నువ్వు ఇలా కాదు, నువ్వు పక్కెళ్ళిపో, ఒక దెబ్బకి మొత్తం వీళ్ళందరినీ లేపడేస్తాను. వీళ్ళు ఎవరు కూడా మాటినే మనుషులు కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మాటినేటువంటి మనుషులు కాదు వీళ్ళు. నువ్వు ఎంత చెప్పినా వినరు, వీళ్ళని లేపేస్తానంటే మోషే చేయాల్సినటువంటి శిక్ష చేశాడు. బాగా వినాలి. మోషే చేయాల్సినటువంటి శిక్ష చేశాడు. ఆ తర్వాత దేవుడు శిక్ష వేస్తానంటే ఏమంటున్నాడు చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండం 32వ అధ్యాయము చూడండి ఒకసారి. 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు. అయ్యో నీవు వారిని పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకుంటున్నాను అంటాడు.
ఏంటి ఇక్కడ మరలా ప్రేమ? యాజకుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? చూడండి, వాళ్ళకి వేయాల్సిన శిక్ష వేసాడు. ఇప్పుడు దేవుడు వచ్చి మొత్తం అందరినీ లేపేస్తానంటే ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు, నువ్వు గోను బట్ట కట్టుకో, కన్నీరు విడు, నువ్వు చేయాల్సినటువంటి డ్యూటీ ఇది అంటున్నాడు. కానీ ఇవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. యాజకులు పేరు చెప్పి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? మరి అదే కదా పరిస్థితి. ఇప్పుడు కూడా ఏమైపోయింది? అదే పరిస్థితి ఉంది. దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుని కార్యాలు విడిచిపెట్టారు, చేయకుండా పనులన్నీ చేస్తున్నారు. ఎంత భయంకరమైన ప్రమాదము. మోషే గారు చేయాల్సిన శిక్ష చేశాడు. చిన్న సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా. ఏదైనా ఒక పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ మనం సముదాయిస్తాం. ఇప్పుడు యాజకుడుగా సేవకుడు ఉన్నటువంటి మోషే ఏం చేశాడు? వీళ్ళను కొంతమందిని ఆయనే చంపించేశాడు. బాగా దుర్మార్గుణ వాళ్ళని ఆయనే చంపించేశాడు. కొంతమందిని లేపేశాడు మొత్తానికి. ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా లేపేస్తానంటే దేవుడు కాలు పట్టుకుని, చాలనైనా నేను వేయాల్సిన శిక్ష వేశాను, ఇంకా నువ్వు వేయొద్దు ప్రభు అంటాడు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటో మనము చేయాలి, తర్వాత దేవునికి అప్పగిస్తాం. కనుక ఇక్కడ యాజకుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇదిగో దేవునికి శాంతిపరచాలి, ఆయనను ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి, ఆయన భోజనపు బల్లను అపవిత్రం చేయకూడదు. ఇది యాజకులు చేయాల్సిన పని. ఈ ఈ ఈ భాగం ఇంకా చాలా ఉంది, అదంతా నేను వచ్చేవారు చెప్తాను. కానీ ఒకటి మాత్రం మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా మనకు కూడా ఒక బల్ల ఇచ్చాడు. ఏం బల్ల చెప్పండి? ఏం బల్ల? మన ఎదురుగుండా ఉన్నది ఏంటది? ఏంటది? అది ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటారు? ప్రభువు బల్ల అంటారు దాన్ని. ఏమంటారు? ప్రభువు బల్ల. ఆ రోజున వాళ్ళు ఆ బల్లను అపవిత్రపరిచారు. ఏం తీసుకొచ్చి? అమ్మా, ఏం తీసుకొచ్చి? గుడ్డి దానిని, కుంటి దానిని, గజ్జి గల దానిని, గడ్డ గల దానిని తీసుకొచ్చి ఏం చేశారు? అపవిత్రం చేశారు. దీన్ని ఆత్మీయ స్థితికి ఇలాగ అప్లై చేసుకుంటే మనం అందరం కలిసి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఇలాంటి గజ్జి, ఇలాంటి గుడ్డితనం మన లోపల ఉండకూడదు. దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు మన లోపల ఉండకూడదు. ఆ భోజనపు బల్ల అపవిత్రపరిచారు అని ఆయన ఎంతైతే బాధపడ్డాడో, మనకు కూడా ఒక బల్ల ఇచ్చాడు దేవుడు, అదే ప్రభు బల్ల. కాబట్టి ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మన స్థితిగతులు మనం మార్చుకోవాలి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ భాగం చూడండి. లేదు గాని అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుతున్నారని చెబుతున్నాను. మీరు దెయ్యములతో పాలివారగుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది త్రాగనేరరు అంటున్నాడు. అటు లోకంలోను ఇటు ప్రభులోను ఉండడానికి కుదరదు అంటాడు. అటు లోకంలోను ఇటు ప్రభులో కుదరదు అట్లా. తర్వాత ప్రభు బల్ల మీదను ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను మీరు పాలు పొంద నేరరు అన్నాడు. మీరు ఇట్లా ఉండొద్దు, మీకు ఇలాంటి స్వతంత్రం లేదు మీకు. కనుక ఈ బల్ల అనేది ఇది ప్రభు బల్ల అన్నాడు. అది ఆ బల్లను మనం అపవిత్రం చేయకూడదు. నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు ఎట్లా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నేను పవిత్రుణ్ణి కాబట్టి మీరు ఏమైపోవాలి? పవిత్రులుగా మారిపోవాలి. అది ఆయన ఉద్దేశం. కనుక యాజకులుగా మీరు ఇట్లా చేయొద్దు అని మాట్లాడుతూనే యాజకుడు పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి, దేవునికి దగ్గర చేయడానికి, తండ్రిని దగ్గర చేయడానికి, యజమానిని దగ్గర చేయడానికి, దేవునికి దయాళత్వం కలగడానికి, అంటే అక్కడ మనం చదువుకున్నాం కదా ఆ మాట, కటాక్షము చూపునట్లు అనేటువంటి మాట, శాంతిపరచడానికి మన వంతు కర్తవ్యం మనం చేయాలని చెబుతున్నాడు. కాబట్టి నేను మీకు తండ్రినైతే మరి నాకు రావాల్సిన ఘనత ఏది? యజమాని అయితే నాకు భయపడేవాడు ఎవడున్నాడు అంటున్నాడు. ఇవన్నీ నేనే కదా మీకు ఇచ్చింది, కాబట్టి ఇవన్నీ మీరు చేస్తే ఎలాగా అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మలాకి గ్రంథం 1వ అధ్యాయంలోనే మళ్ళీ మనం చదువుకుంటే ఆ 11వ వచనం దగ్గర నుంచి 14 దాకా మనం చదువుకుంటే, ఇదిగో నేను ఘనమైన మహారాజును అన్నాడు 14వ వచనంలో. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడి ఉన్నది అన్నాడు. నేను ఘనమైనటువంటి మహారాజును, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను మీరు ఘనపరచాలి అంటే నా బల్ల దగ్గర కూడా మీరు అలాగే ఉండాలి. ఎలా పడితే అలాగా బల్ల దగ్గర రావడానికి లేదు. బల్లారాధన తీసుకోవడానికి వచ్చేస్తాం మనం. ఎలా వచ్చేస్తాం మనం? నిద్రపోతూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం, ఆవులింతా ఉంటాం. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? మన ఎదురుగుండా వచ్చేది ఎవరు? మన దగ్గరికి ఏదొస్తుంది? ఇప్పుడు ప్రభు యొక్క శరీరం వస్తుంది, ప్రభు యొక్క రక్తం వస్తుంది. ఇదెందుకు అనంటే ఆ రోజున వాళ్ళు ఆ భోజన బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా దానికి చాలా విషయాలు ఉంటాయి. లేవే కాండంలో అన్ని మనం చదువుకుంటే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి,
హోమ బలి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా వారి యొక్క పాపముల నుంచి విముక్తి పొందుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చేటువంటి అర్పణలు. అంటే భోజనం బల్ల దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం బల్లారం దగ్గరికి ఎందుకు వస్తున్నామనంటే మన పాపములను మనం క్షమాపణ పొందుకుని పరిశుద్ధత కలిగిన వారమై భూమి మీద దేవుని కొరకు బ్రతకడానికి ఈ బల్ల దగ్గరికి మనం వస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని అపవిత్రపరచకూడదు. దాన్ని అపవిత్రపరచకూడదు. ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. ఆయన మహారాజై ఉన్నాడు అనేటువంటి మాట ఉంది గనక ఆయన ఎప్పుడు మహారాజుగా పరిశుద్ధుడిగా ఉండాలంటే మనం వారి మధ్యలో ఎలా చూపించాలి ప్రభువుని? ఎలా చూపించాలి? ఘనమైన వాడిగా చూపించాలా? అపవిత్రుడిగా చూపించాలా? ఆ మలాకి గ్రంథం 1వ అధ్యాయం రండి, మరలా త్వరగా రండి. ఆ మలాకి గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాను చూడండి. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నామం ఘనముగా ఎంచబడును. సకల జనులలో ధూపమును పవిత్రమైన అర్పణ అర్పింపబడును. అన్య జనులలో నా నామం ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే అన్నాడు చూడండి అక్కడ మరలా. అయితే ఏం జరుగుతుంది మరి? యెహోవా భోజనపు వల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనం నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి తన బలను తృణీకరించుతున్నారని సెలవిస్తున్నాడు. ఆ కింద మాటకు వస్తే దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దాన్ని మీరు తెస్తున్నారు. ఎన్ని పట్టుకొస్తున్నారండి చూడండి దేవుడి దగ్గరికి. ఎన్ని పట్టుకొస్తున్నారు. ఇవి అంటే మనం ఏమంటాం? ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇంక చెప్పలేకపోతున్నాను. ఇలాగుననే మీరు నైవేద్యములు చెప్పుతున్నారు. మీ చేత నెట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. నిజంలో నామం భయంకరంగా ఎంతబడినది చెప్పుతున్నానంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అంటాడు. ఏం చేస్తున్నాడంట? మంచిది దాచుకుని చెడిపోయిన దాన్ని తీసుకొచ్చేస్తున్నాడంట బలి అర్పించడానికి. ప్రభువు నమ్ముకుని బాప్తిసం పొందుకుని నేను దేవుని కొరకు బతుకుతానని చెప్పి ఇలాంటి కుళ్ళిపోయిన స్థితిలో ఉంటే మరి ఏమైనట్టు? వంచకులమే కదా మనం. అప్పుడు మనం కూడా ఏమవుతాం? శాపగ్రస్తులమే కదా. అప్పుడు శాపగ్రస్తులమే కదా మరి మనం. ఆయన మంచిని కోరుకునేవాడు గనక మంచి హృదయముతో మీరు ఉండాలని చెప్తా ఉన్నారు. శాపగ్రస్తులుగా ఉండకూడదని. ఒకవేళ అలాగే బ్రతికితే ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది అసలు? కదా. ఒకవేళ మనం ఆ శాపగ్రస్తంతోనే బ్రతికితే ప్రభు ఇక్కడికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాలా? ఇంత శ్రమ పడాలా? మనమందరం ఇలాగ ఆరాధన చేయాలా? ఆయన స్తుతించాలా? అంత అవసరం ఉందా అంటే ఏమీ లేదు కదా. అలా అసలు ఈ ప్రాసెసే అవసరం లేదు కదా. కనుక ప్రభు దగ్గరికి వచ్చామంటే మనం ఎలా కనబడాలంటున్నాడు అక్కడ? మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసుకుని చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అందుకే అన్ని జనులందరూ కూడా ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారట. అందరూ అంటున్నారంట ఆయన బల్ల అపవిత్రం, ఆయన భోజనం అపవిత్రం అని అందరూ అనుకుంటున్నారంట. అలా మీరు చేశారు. అలా మీరు చేశారు. మనం కూడా మందిరంకి వచ్చిన తర్వాత మందిరంలో ఉండి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తే ఏమంటారు? చర్చికి వెళ్తాడు రోజు, ఎలాగుంటాడు అలాగుంటాడు, ఆ చర్చి వాళ్ళందరూ అంతే అంటారు కదా. అప్పుడు అవమానమే కదా దేవునికి మరి. కనుక మనము మన జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు యాజకులతో మాట్లాడుతున్నా కూడా ఆ ప్లేస్లో మనల్ని పెట్టుకుంటే మనము ఆయన కొరకు జీవించడంలోనే మన జీవితాన్ని అర్పించాలి. అది పవిత్రత, పరిశుద్ధత. కనుక శాపగ్రస్తులుగా ఉండకూడదనే కదా మన ప్రభు మనకు బలమిచ్చి తన బలను మన దగ్గరికి తీసుకొచ్చాడు. కనుక ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఏమని ప్రశ్నించాలి? ఆయన తండ్రి అయితే ఆయనకు రావలసిన ఘనత ఏది? ఆయన యజమానుడైతే ఆయనకు భయపడేటువంటి స్థితి ఏది? మనకు ఆయన భయం ఉందా లేదా? మనం ఆయన ఘనపరుస్తున్నామా లేదా అనేది ఆలోచించాలి. ఒకవేళ ఘనపరచగలగలిగినటువంటి స్థితిలోనికి లేకపోతే సరిదిద్దుకుని ఇప్పుడైనా దేవుని ఎదుట బతకాలి. ఇప్పుడైనా నీ మనసు మార్చుకోవాలి. ఇప్పుడైనా ఆలోచించాలి. ఇప్పుడు ఆ వెళ్ళిపోయినటువంటి స్త్రీని, వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని ప్రభు ఏమన్నారు? అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎప్పట్లాగే నీ పని నువ్వు చేసుకో అమ్మా అన్నాడు ఆయన. ఇక మీదట నువ్వు పాపము చేయొద్దమ్మా అన్నాడు. సమాధానంగా వెళ్ళి ఇక ముందు పాపం చేయొద్దు అంటే ఏంటన్నమాట? ప్రభువు దగ్గరికి వచ్చామనంటే ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టే బతకాలి. మరలా అది నువ్వు తెచ్చుకుంటే శాపగ్రస్తులం అవుతాం. మన ప్రభు ఇచ్చినటువంటి రక్షణకు దూరం అవుతాం. అటువంటి స్థితిని మనం విడిచిపెట్టాలి. కనుక ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ వచ్చేవారం మిగిలిన విషయాలు చెప్పుకుందాం. ప్రభు ఇచ్చేటువంటి రక్షణను పోగొట్టుకోకుండా ప్రభు బల్ల దగ్గరికి వెళదాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన